ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. జాతిరత్నాలు చూస్తున్నప్పుడు స్పెసిఫిక్‌గా పాన్ ఇండియన్ సాంగ్ ఏదైతే ఉందో, ఆల్ లాంగ్వేజెస్ వస్తుంటాయి కదా! అవునవును. తెలుగు, తమిళ్, అది 5 మలయాళం, మినిట్స్‌లో కన్నడ. జరిగింది. అదే అవన్నీ వచ్చేటప్పుడు అంటే ఆ పాట ఇలా ఒక ట్యూన్ ఇవ్వచ్చా? ఇన్ని లాంగ్వేజెస్‌లో? లేదు ప్రమోషన్ కోసం అది స్వీట్ మెమరీ అది. ఓకే. ప్రమోషన్ కోసం వి వర్ సిట్టింగ్ దేర్. అది ఒక ఫోటో కూడా ఉంది ఇంటర్నెట్‌లో. అందరూ జాతిరత్నాలు టీ టీ షర్ట్స్ షర్ట్స్ వేసుకున్నారు. పెట్టుకొని వి ఆర్ జస్ట్ డూయింగ్ ప్రమోషనల్ థింగ్ అండ్ ఆల్ ఫన్ చేస్తున్నప్పుడు ఆ సింగర్ లోపల నాకు తెలిసిన పూర్ణిమ అని ఒక సింగర్ అమ్మాయి లోపల ఉన్నారు. వాళ్ళకి టీ షర్ట్ ఇచ్చి అండ్ టేకింగ్ సమ్ ఫుటేజెస్. అప్పుడు మూవీ ఫినిష్ అయింది. అప్పుడు ఎండ్ డీటీఎస్ మిక్సింగ్ జరిగిన టైంలో సడెన్‌గా దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాగా సాంగ్ చేద్దామా అని ఒక ఐడియా వచ్చింది. ఎలా అంటేనే కీర్తి సురేష్ గారు ప్రేమ చేసి వచ్చినట్టు ఒక ఫ్రేమ్ ఉంది. షీ ఈస్ ఎ బిగ్ యాక్ట్రెస్ అండ్ దాంట్లో ఒక ఈజీ ఫ్లూట్ మ్యూజిక్ లాగా చేసేద్దాం అన్నప్పుడు ఫ్లూట్‌లో స్టార్ట్ చేద్దాము. అప్పుడు విజిల్‌గా మారింది అది. తర్వాత ఫీమేల్ వాయిస్ పెడదాం అన్నప్పుడు స్లోలీ ఒకరొకరు ఒక లైన్ చెప్పారు. నేను పెట్టిన ట్యూన్‌కి. అనుదీప్ గారు ఒక లైన్ చెప్పారు. నేను తమిళ్‌లో ఒకటి చెప్పా. ఇంకొకరు ఏదో ట్రై చేయను. అది అలాగే పెడదామా అని ఒక ఐడియా వచ్చింది. ఓకే. లక్కీలీ అనిరుద్ గారు అలాగే పెట్టండి. దీంట్లో కన్నడ మిస్సింగ్. సారీ ఫర్ ద కన్నడ ఆడియన్స్. సో, అందుకే ఆల్మోస్ట్‌ని పెట్టాము. ఆల్మోస్ట్ పాన్ ఆల్మోస్ట్ ఇండియన్ పాన్ సాంగ్ అని పెట్టాము. ఆ టైంలో లాస్ట్ మినిట్‌లో చేసింది కాబట్టి ఆ లిరిక్స్ ఇంకా కన్నడ లిరిక్స్ రావడానికి అదే ఎందుకంటే రీల్ ఎళ్ళినప్పుడు చేసినది. ఓకే. లాస్ట్ మినిట్‌లో చేసినది. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అది. అది సాంగ్‌గా మారింది. మారినప్పుడు అనుదీప్ గేవ్ ఎ బిగ్ ఐడియా. సడెన్‌లీ ఒకరికి ఫోన్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్ప్డ్. సో, అది గొప్పతనం. అది అనుదీపోడ గొప్పతనం. లాస్ట్ మినిట్‌లో హి ఈస్ అక్సెప్టింగ్ ద ఐడియాలజీ. ఇప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. నేనెందుకు ఒప్పుకోవాలి అని ఈగోకి ఎళ్ళకుండా చెయ్యి మనం చేద్దాం మన అన్ని రిజల్ట్ కోసమే. నాగశ్విన్ గారు సపోర్ట్ చేశారు. అతనికి ఇలాంటి ఒక సాంగ్ ఉంది అని పంపించి ఇది చేస్తే ఓకే అన్నా సూపర్ అబ్బా అని ఎంకరేజ్. కొత్తతనం ఎంకరేజ్‌మెంట్‌లో వస్తది. అక్సెప్టెన్స్‌లో వస్తది. వితౌట్ ఈగోలో వస్తది. సో, ఇవన్నీ జరిగింది. ఓకే. అంటే మంచి సాంగ్స్ వస్తుంది.